తండ్రి కృపా ఛానల్ ద్వారా సత్యవాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ మీ సహోదరి జ్యోతి. ప్రియులారా, ఈ దినము ఆదికాండము 49వ అధ్యాయం చదువుకుందాం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదకెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచము మీదకెక్కెను. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా, వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుష్యులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగకొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుగురు. యూదా కొదమ సింహము. నా కుమారుడా, నీవు పట్టిన దాని తినివచ్చితివి. సింహము వలను, గర్జించు ఆడసింహము వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపువాడెవడు? షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఇందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తంలో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాలచేత తెల్లగాను ఉండును. జబూలూను సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు ఉండును. ఇశ్శాఖారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధవము. అతడు విశ్రాంతి మంచిదగుటయు, ఆ భూమి రమ్యమైనదగుటయు చూచెను గనుక అతడు మోయుటకు భుజము ఉంచుకుని వెట్టి చేయి దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయం తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మెడిమను కొట్టును. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కులుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపిడివాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను, పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి ఏసేపు తల మీదను, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చునట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇవి అన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తరువాత అతడు వారికి ఆజ్ఞాపించుచు ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తీయుడైన ఎఫ్రోను భూమి యందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేల పొలంలో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోను వద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి.
అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఆ పొలము అందులోనున్న గుహయు హేతు కుమారుల యొద్ద కొనబడినదనెను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్లు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, మీ బంగారు పాదములకు వేలాది స్థుతులు స్తోత్రములయ్యా. తండ్రి, మీ జీవవాక్యము ద్వారా మీ బిడ్డలమైన మేము ఎలా జీవించాలో తెలియచేస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రములయ్యా. తండ్రి, మీ బిడ్డలమైన మాకు ఎల్లప్పుడూ మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. ప్రియులారా, మీరు విన్నటువంటి వాక్యాన్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు అని ఆశిస్తున్నాను.